అదృష్టవంతుడు చందమామ కథ. చాలా కాలం క్రితం ఒక ఊళ్ళో ఒక బేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఇంటింటికి తిరిగి యాయవారం చేసి ఓ కుంచెడు బియ్యం తెచ్చేవాడు ప్రతిరోజును. ఆ తెచ్చిన బియ్యంలో సరిగ్గా సోలెడు బియ్యం మాత్రం అత్తెసరు వేసి భర్తకు అది అంతా పెట్టేస్తూ ఉండేది భార్య. అది చూసి ఆ బ్రాహ్మణుడు, అయ్యో అంతా నాకే పెట్టేస్తున్నావు, నీకో అని అడిగేవాడు భార్యని. నాకెందుకు, నా రొట్టె పొయ్యిలోనే ఉంది అని ఆమె జవాబు చెప్తూ ఉండేది. భోజనమైనా చెయ్యక బియ్యం అమ్మి డబ్బు మూట కడుతోంది తన పెళ్ళాం అని సంతోషించేవాడు. భర్త భోజనం చేసి వెళ్ళగానే ఆ ఉన్న బియ్యమన్నీ పిండి విసురుకుని పొయ్యిలో రొట్టు కాల్చుకుని హాయిగా తినేదా ఇల్లాలు. ఈ సంగతి పాపం ఆ బ్రాహ్మణుకేం తెలుసు. ఒక రోజున ఈ బ్రాహ్మణుడు భోజనం చేసి వీధిలోకి వెళ్ళాడు. ఆ ఇల్లాలు రొట్టె పొయ్యిలో కాల్చుకుంటూ ఉంది. ఇంతలో చినుకులు వచ్చాయి. ఆ చినుకుల్లో తడిసి బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడు. కప్పుకున్న దుప్పటి తడిసిపోయింది. కొంచెం చలి వేసింది. చలి తగ్గేలా కాచుకుందామని పొయ్యి దగ్గరకు వెళ్ళి నిప్పులు బయటికి లాగాడు. వెంటనే ఒక పెద్ద రొట్టె ముక్క బయటపడింది. అప్పుడు అర్థమైంది ఆ వేరే బ్రాహ్మణుడికి భార్య చేస్తున్న పని. ఇంతట్లోకే ఆ ఇల్లాలు వచ్చి తన రహస్యం భర్త కనిపెట్టినందుకు చాలా కోపం తెచ్చుకుంది. కసిరింది, తిట్టింది. ఇంకా అతనితో కాపురం చేయకూడదనుకుంది. అలాంటి మొగుడు బ్రతకడం కూడా ఆమెకిష్టం లేకపోయింది. ఇలా ఉండగా ఆ ఊరు రాజుగారి అమ్మాయికి కంఠంలో పెద్ద కురుపు లేచింది. ఎంతమంది వైద్యులు వస్తున్నారు వెళ్తున్నారు, కానీ కురుపు తగ్గలేదు. వచ్చిన వైద్యుడు జబ్బు నయం చేయకుండా వెడితే తల నరికి కోట గుమ్మానికి కట్టేస్తానని, తగ్గిస్తే అర్ధరాజ్యం ఇస్తానని రాజుగారు చాటించారు. ఈ సంగతి బ్రాహ్మణుడు పెళ్ళాం విన్నది. ఏదో వంక పెట్టి రాజుగారింటికి తన భర్తను తోసేసి వైద్యం చేయమంటే చాలు, చచ్చిపోవడానికి మంచి మార్గం అని ఆలోచించి తన భర్త గట్టి వైద్యుడని, తప్పకుండా ఆ వ్యాధి కుదర్చగలడని, కానీ తాను వెళ్లమంటే వెళ్లటం లేదని రాజుగారికి తెలియజేసింది. రాజుగారు భటులు పంపి బలవంతాన్ని తీసుకెళ్లారు బ్రాహ్మణ్ణి. రాజుగారి అమ్మాయి ఓ గదిలో ఉంది. ములుగుతూ బాధపడుతూ ఉంది. ఈ బ్రాహ్మణుడు గదిలోకి వెళ్ళి రాజుగారి అమ్మాయిని చూశాడు. ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆ అమ్మాయి పడుకున్న మంచం ప్రక్కగా ఓ కుర్చీ ఉంది. దాంట్లో కూర్చున్నాడు. తనకెలాగా చావు తప్పదని నిశ్చయించుకున్నాడు. ఆ గది తెలుపు చారవేశాడు. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇలా పాడటం మొదలుపెట్టాడు. చిట్టపట చినుకులు రానేలా, పై మీద దుప్పటి తడవనేలా, పొయ్యిలో నిప్పులు తీయనేలా, నాకింత కర్మం రానేలా. ఈ పాట విని రాజుగారి అమ్మాయి మూలగటం మాని అతని వైపు చూసింది. అతను అలా 2-3 సార్లు ఆ పాట పాడి ఏడవడం మొదలుపెట్టాడు. వైద్యం చేయడానికి వచ్చి ఈ పాటలేమిటి, ఈ ఏడుపేమిటి అని అనుకుంటూ పక్కున నవ్వింది. అలా నవ్వి ఎన్నాళ్ళయిందో. గట్టిగా నవ్వగానే కంఠంలోని కురుపు కాస్త ఒక్క మాటుగా చిదిగిపోయి ఆ కుళ్ళు పదార్థం అంతా బయటకు వచ్చేసింది. అతి ఆనందంతో అమ్మా, నాన్న అని పిలవటం మొదలుపెట్టింది. ఆ పిలుపు విని రాజుగారు రాణిగారు పరిగెత్తుకుంటూ వచ్చారు. కూతుర్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎవరూ తగ్గించలేని ఆ కురుపు తగ్గించినందుకు ఆ బ్రాహ్మణుని చాలా మెచ్చుకుని అందరం మీద ఊరేగించి అర్ధరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేశారు. బ్రాహ్మణుడి పెళ్ళాం రాణి అయ్యింది. సిగ్గు తెచ్చుకుంది. భర్తను చాలా గౌరవంగా చూసేది. ఇంతకీ రాజ్యం రావడానికి రొట్టె కారణమని ఆవిడ, పాట కారణమని ఆయన అప్పుడప్పుడు వాదించుకుంటూ హాయిగా రాజ్యం చేస్తున్నారు. అదృష్టం ఉంటే ఎంతసేపు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.